హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. సో మీరైతే వెంటనే అప్లై చేసేసుకోవచ్చు. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ వీడియోని కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి ఇండియన్ మిలిటరీ అకాడమీ వాళ్ళు పర్మనెంట్ కమిషన్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారండి. ఇది నేను ముందే చెప్తున్నాను, పర్మనెంట్ జాబ్స్ అండి, అసలు కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఉంటుందా, మెరిట్ బేసిస్ ప్రకారంగా తీసుకుంటారా, అసలు ఏంటి అని పూర్తిగా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వీడియో, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పోస్టులకి ఆల్ ఇండియన్స్ మేల్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో క్లారిటీగా మెన్షన్ చేశారండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 20 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో ఎవరైతే సివిల్ డిపార్ట్మెంట్లో ఖాళీ అయితే ఉన్నాయండి, సివిల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఇంజనీరింగ్లో సివిల్ డిపార్ట్మెంట్లో చేసి ఉంటారు కదా, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి సంబంధించి. సో సివిల్ డిపార్ట్మెంట్లో కూడా ఇంకా డిఫరెంట్ ఉంటాయి కదా, కన్స్ట్రక్షన్, ప్లానింగ్ అండ్ రూరల్ ఇంజనీరింగ్కి సంబంధించి. సో ఇలా జియో ఇన్ఫర్మేటిక్స్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇలా స్ట్రీమ్స్ తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి దీనికి. అలాగే మనకి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఇంజనీరింగ్లో 3D యానిమేషన్స్, గ్రాఫిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్స్ ఇలా అంటే ఓవరాల్గా కంప్యూటర్ సంబంధించిన స్ట్రీమ్స్ ఉంటాయి కదా, అవి చేసుంటారు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. నానో ఇంజనీరింగ్ చేసిన వారైనా, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ చేసిన వారైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే మనకి ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేశారు. సో ఇంజనీరింగ్లో ఎవరైతే లైక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసుంటారు అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసుంటారు కదా, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. సో మనకి ఎలక్ట్రానిక్స్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ స్ట్రీమ్లో చేసిన వాళ్ళు ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి మెకానికల్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ మెకాట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రొడక్ట్ డిజైన్, సో ప్రొడక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇలా సో ఆటోమేటిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఏరోనాటికల్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి తర్వాత మిస్లినియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కి సంబంధించి కూడా ఉన్నాయి. ఆర్కిటెక్చర్, అలాగే ప్లాస్టిక్ టెక్, రిమోట్ సెన్సింగ్, సో ఇలా బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్, అగ్రికల్చర్ ఇలా వివిధ స్ట్రీమ్స్లలో ఎవరైతే ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళైనా సరే ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మైనింగ్, న్యూక్లియర్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, సో ఇలా ఓవరాల్గా అయితే ఇచ్చారు. సో మీరు చూసుకోండి మీ స్ట్రీమ్ ఉందా లేదా అని. నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ స్ట్రీమ్కి సంబంధించి మీరైతే అప్లై చేసుకోండి. సో మనకి ఫస్ట్ 12 months అనేవి ట్రైనింగ్ ఉంటుందండి. దాని తర్వాత పర్మనెంట్ అనేది చేస్తారు ఈ జాబ్స్ అనేవి. సో వన్స్ ట్రైనింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత మీరు పర్మనెంట్ కమిషన్ కింద అయితే సో ఇన్ ద ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ కింద మీరైతే జాయిన్ అయిపోతారు. ఇక్కడ క్రైటీరియా కూడా ఇచ్చారండి, ప్రమోషన్ క్రైటీరియా. ఫస్ట్ మీరు జాయిన్ అవుతారు కదా సెలక్షన్ అయినప్పుడు, అప్పుడు లెఫ్టినెంట్ కింద ఉంటారు. ఆఫ్టర్ 2 years అయిపోయిన తర్వాత క్యాప్టెన్గా మీరైతే ప్రమోట్ అవుతారండి. ఆఫ్టర్ 6 years ఆఫ్ కంప్లీషన్ మీరు మేజర్గా అయితే ప్రమోట్ అవుతారు. సో ఇలా మనకైతే మేజర్కి సంబంధించి ప్రమోషన్స్కి సంబంధించి అయితే డీటెయిల్స్ అనేవి ఇచ్చారండి. సో దాని ప్రకారంగానే మనకి పే అనేది కూడా చేస్తారనమాట. లెఫ్టినెంట్కి సంబంధించి లెవెల్ 10 ప్రకారంగా మంత్లీ 56,100 నుంచి 1,70,000 దాకా ఉంటాయి. వన్స్ మీరు ప్రమోట్ అయిపోయిన తర్వాత క్యాప్టెన్ అవుతారు కదా, అప్పుడు లెవెల్ 10B ప్రకారంగా 61,000 నుంచి 1,93,000 దాకా ఉంటాయండి. సో ఇలా మనకి ప్రమోషన్స్ బట్టి ఇక్కడ పే అనేది కూడా మారుతూ ఉంటుంది. మనకి స్టార్టింగ్ 12 months మనకి ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ టైంలో పర్ మంత్కి 56,100 దాకా ఇస్తారండి. అదే కాకుండా ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఇస్తారు. మంత్లీ డియరెన్స్ అలవెన్స్, పారా రిజర్వ్ అలయన్స్, తర్వాత టెక్నికల్ అలయన్స్, సో తర్వాత టెక్నికల్ అలయన్స్ టైర్ 1 టైర్కి సంబంధించి పర్ మంత్కి సో ఇంత అమౌంట్ అయితే ఇస్తారు. ఆ 56,000 కాకుండా ఎక్స్ట్రాగా అలవెన్సెస్ కూడా మీకు వస్తాయన్నమాట. ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక మెరిట్ లిస్ట్, మీకు మార్క్స్ వస్తుంటాయి కదా ఇంటర్మీడియట్లో అండ్ మీరు ఏదైతే హైయెస్ట్ డిగ్రీ చేసుంటారో ఆ డిగ్రీకి సంబంధించి ఏవైతే మెరిట్ లిస్ట్ తీస్తారో దాని ప్రకారంగా అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదండి. కాకపోతే మనకి ఒక ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు, ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అంటారు. ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి 2 stagesలో ఉంటాయి, 5 days జరుగుతాయండి. ఇవన్నీ మీ మెయిల్కే వస్తాయి డీటెయిల్డ్గా అని చెప్పి నోటిఫికేషన్లో క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది క్లిక్ చేయగానే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ కిందకి వెళ్తే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ అని ఉంటుంది.
సో అది అంటే ఆఫీసెస్కి సంబంధించి జాబ్స్ కాబట్టి ఇక్కడ ఆఫీసెస్ ఎంట్రీ అప్లై లాగిన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడ లాగిన్ అని అడుగుతుందండి. మీరు కానీ న్యూ రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. సో కంటిన్యూ అని క్లిక్ చేయగానే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మొత్తం డీటెయిల్స్ అనేవి ఇస్తారు. కంటిన్యూ అని ప్రెస్ చేయండి. సో అది చేయగానే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసుకొని లాగిన్ అయితే అవ్వండి. మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చుంటారో. సో ఇవ్వండి అప్లికేషన్ ఫామ్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అండ్ ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ దాంతో పాటుగా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ చెప్పాను కదా. వన్స్ అప్లికేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ డీటెయిల్స్ అనేవి మీ మెయిల్కి అయితే వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.